హై బ్రో, ఇదే అనమాట జెడ్పిహెచ్ఎస్ కేబిఆర్పురం హై స్కూల్, అంటే మా ఊరే. కానీ ఇదే మేము 6th to 10th వరకు ఈ స్కూల్లోనే చదివాము. ఆ తర్వాత మనకి ఇంటర్ వచ్చేసి పుత్తూరు హిమజాకి వచ్చి ఆ తర్వాత వేదవ్యాసకి అయితే వచ్చాము. అప్పుడంతా భలే ఎంజాయ్ చేసాము స్కూల్ డేస్ అయితే. రండి చూపిస్తాం మా స్కూల్ ఎలా ఉంటుందేమో అనేసి. చూడండి మనం వచ్చిన వెంటనే కుక్క కూడా ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో. చూడండి ఇదే అనమాట మా స్కూలు. ఎలా ఉంది కామెంట్లో అయితే చెప్పేయండి. చింతమాన్ చెట్లు. ఈ స్కూల్ అంటేనే మా గవర్నమెంట్ స్కూల్స్ నార్మల్గా ఇలాగ ఉంటుంది, బాగా పచ్చగా, కొంచెం నేచర్ దగ్గరగా. దాంతో మా స్కూల్ కూడా ఒకటి. వెళ్దాం రండి. అక్కడ వెళ్తాడు వాడు మా ఫ్రెండ్ అనమాట, జస్వంత్ వాడి పేరు. రండి బ్రో, మా స్కూల్లో ఏమి ఉండే అని చూపిస్తాను. చూడండి ఇదో గాంధీ తాత దగ్గరికి వెళ్ళొద్దాం రండి. ఎప్పుడు ఆడే చదువుకుంటూ ఉంటాం మేము. మమ్మల్ని మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడో ఒక పీరియడ్ అన్నా ముందర గాంధీ తాత ముందర కూర్చోబెట్టి చదివిస్తారు. మేము ఉండేటప్పుడే ఆ స్టాచ్యూ కూడా పెట్టినారు. ఇక రెండు ఫ్రెండ్స్ చూడండి, గోడలు పైన గీతలు అంతా వివేకానంద ఫోటో. ఇదంతా మేము ఉండేటప్పుడు వేసినారు, చాలా రోజుల ముందే వేసినారు. ఇదే అనమాట ఆఫీస్ రూము. చూడండి ఇప్పుడైతే ఇక్కడ లేదు, దీనికి ఆపోజిట్గా ఆ పక్క ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు, అక్కడైతే పెట్టేస్తారు. అక్కడ +2 దాకా పెడదామని చెప్పేసి అంటున్నారు, కానీ తెలియడం లేదు. ఇదే అనమాట కంప్యూటర్ క్లాసు. ఇక్కడ మాకు అప్పుడప్పుడు వీకెండ్స్ శనివారం అట్లాంటప్పుడు మాకు కొన్ని మూవీస్ కూడా వేసి చూపిస్తున్నారు. ఎక్కువ మూవీ అయితే ఓల్డ్ మూవీ మాయాబజార్ అయితే వేసి చూపిస్తున్నారు. అది మా 10th క్లాస్ తెలుగు మీడియము. ఇదే ఫ్రెండ్స్ మా క్లాసు. రండి వెళ్ళి చూద్దాము. చూడండి అప్పుడంతా ఈ క్లాస్లోనే అంతా అమ్మాయిల సైడ్ కొట్టడం ఒకటని కాదులేండి, చాలా చేసాము. ఏమైనా 10th అంతా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే కొంచెం ఫ్రీ అంటారు, కానీ మా స్కూల్లో ఎంజాయ్ చేసాం, అన్నీ చేసాం అనమాట. అన్నీ అంటే మీరు తప్పుగా ఏమనుకోబాకండి, చదువుకున్నాం, ఎంజాయ్ చేసేప్పుడు ఎంజాయ్ చేసినాం. రండి ఇదే అనమాట. చూడండి ఇది వచ్చేసి 9th క్లాస్ రూమ్ ఇక్కడే అనమాట. ఇదిగో ఇది ఇంకొంచెం అడపక్క పోయినామంటే ఇది 9th క్లాస్ తెలుగు మీడియం రూము. ఇది వచ్చేసి మళ్ళీ 8th క్లాస్ అనమాట. 8th క్లాస్ ఇది. అక్కడ గుడి ఉంది కదా, ఇది గుడి అనమాట. అది ఈ గుడి ఏమంటే మేము ఉండేటప్పుడే ఇది గుడి కట్టింది. మేము వచ్చాము ఆ తర్వాత 7th 8th అనమాట ఈ గుడి కట్టింది. అయితే సరస్వతి దేవి గుడి అనమాట ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా గ్రౌండ్. ఎప్పుడు వారానికని కాదు కానీ ఎప్పుడంటే అప్పుడు ఫ్రెండ్స్, ఎప్పుడంటే అప్పుడు కబడ్డీ కానీ ఏమైనా కానీ గేమ్స్ ఆడుతూ ఉంటాము. ఇదే అనమాట స్టేజు ఇది. ఇక్కడ వీకెండ్ అయితే చాలు మనకి క్విజ్ అటువంటివన్నీ పెడతా ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కొత్త బిల్డింగు. ఇక్కడే అనమాట, ఇప్పుడు అది 1 రూమ్ అనమాట. అక్కడ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు స్కూలు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి పోస్ట్పోన్ చేశారనమాట. చూసారు కదా, ఇదనమాట ఫ్రెండ్స్ మా స్కూల్ మెమరీస్. కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
సరే అయితే వెళ్ళొస్తా, వేరే వీడియోలో కలుసుకుందాం.